ఇంకా పిల్లలు ఇంకా వేరే వేరే రకంగా. సో ఎవ్రీ టైమ్ ఐ హ్యావ్ టు టెల్ దెమ్ 3 times చెప్తాను, 4th time ఐ విల్ స్టార్ట్ యెల్లింగ్. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్సే ఫేస్ చేస్తుంటే చైల్డ్ సైకాలజీ చెప్పిన ఈ 3 థియరీస్ ఫాలో అయిపోండి. అండ్ ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా ఫాలో చేసేయండి. థియరీ 1, మీరు దూరం నుంచొని అరిసే కన్నా పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఐ కాంటాక్ట్ ఇచ్చి వాళ్ళ పేరు పిలిచి వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళకి చెప్పండి, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే వాళ్ళకి ఎవ్రీ డే మీరు స్టోరీ బుక్స్ చదవండి. ఎందుకంటే మీరు చదివితే వాళ్ళు వినాలి కాబట్టి పిల్లలకి ఆటోమేటిక్గా బ్రెయిన్లో రిజిస్టర్ అవుతుంది, ఓకే అమ్మ నాన్న చెప్పింది నేను చెయ్యాలి అని. సో దానివల్ల వాళ్ళు మీ మాట ఇన్వాలంటరీగా వినటం స్టార్ట్ చేస్తారు. సో ఎలాంటి స్టోరీ బుక్స్ చదవాలి పిల్లలకి? సో 2 to 10 years వరకు ఈ 4 books అయితే చాలా బాగుంటాయండి. ఫస్ట్ బుక్ రూబీస్ వర్రీ, సెకండ్ బుక్ వాట్ షుడ్ డానీ డూ, థర్డ్ బుక్ బ్యూటిఫుల్ ఉప్స్, ఫోర్త్ బుక్ జిరాఫీస్ కాంట్ డాన్స్. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే డైలీ 30 minutes మీకు ప్రైవేట్ పర్సనల్ టాక్ ఉండాలి. అంటే మీ పేరెంట్స్ ఇద్దరు అండ్ మీ పిల్లలతో కలిసి ఈ 3 questions అయితే పక్కాగా అడగండి. నాన్న ఈ రోజు నా వల్ల నువ్వేమన్నా బాధపడ్డావా? సెకండ్ క్వశ్చన్ ఏంటి, నాన్న నువ్వు నాకేదన్నా చెప్పాలనుకుంటున్నావా, చెప్పాలనుకొని చెప్పలేకపోయావా ఈరోజు? అండ్ థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే నాన్న ఈరోజు నువ్వేమన్నా హర్ట్ అయ్యావా స్కూల్లో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా? సో ఈ 3 questions రోజు మీ పిల్లల దగ్గర నుంచి ఖచ్చితంగా తెలుసుకోండి. దీనివల్ల మీకు మీ పిల్లలకి ఎమోషనల్ కనెక్షన్ అనేది ఖచ్చితంగా బాగా డెవలప్ అవుతుంది. సో మీ నుంచి దూరంగా ఉండకుండా ఉండటానికి పిల్లలు మీ మాట వింటారు వెంటనే.